నమస్తే. మొత్తానికి ఏంటంటే నకిలీ మద్యం, మీ- కలుషిత నీరు. ఈ రెండు కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. పా- అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఎలాగోలాగా రోజుకో ఒకళ్ళ చేత లేదా రోజుకో ఒక అంశం తీసుకుని జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసే కార్యక్రమంలో పూర్తిగా సఫలీకృతమైన కూటమి సర్కారు తీరా మోసి వర్షాకాల సమావేశాలు అవగానే ఈ నకిలీ మద్యం, కలుషిత నీరు బురదలో ఇరుక్కుపోయింది. ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసే సమయంలో ఈ ఆయన విడుదల చేసిన లిక్కర్ బ్రాండ్స్ కారణంగా అవి తాగినోళ్ళు చనిపోయారు, కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, కళ్ళు పోయినాయి, మత్స్యస్థితి తప్పిందని ప్రచారం చేసి వేలాది మంది సఫర్ అయ్యారు. తీరా చేస్తే ఇక్కడ ఏకంగా నకిలీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టుకున్నారు అన్నమయ్య జిల్లా లో ఒక దగ్గర. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, ఆందోళన జరిగింది, ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. దే ఫౌండ్ అవుట్ ద ట్రేసెస్ ఇన్వాల్వ్మెంట్. తమ్మలపల్లికి చెందిన జయచంద్ర రెడ్డి గారు, ఇంకా ఆయన ఎవరు సురేంద్ర నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన తర్వాత మొత్తానికి నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీ ఆదరాబాదరగా ఒక ప్రకటన ఇచ్చింది, వాళ్ళని సస్పెండ్ చేస్తున్నాం, విచారణ చేస్తాం. విచారణ పార్టీ చేస్తుందా ప్రభుత్వం చేస్తుందో తెలీదు, సస్పెండ్ చేస్తున్నాం. మన్యం జిల్లాలో ఇద్దరు బాలికలు చనిపోయారు. దీంతో పాటు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యవహారం. ఈ వ్యవహారం మీద సమగ్రంగా విశ్లేషించడానికి చర్చించడానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ గారు, ప్రభుత్వ మాజీ సలహాదారు కూడా వారు. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే అండి వసుదాన్ గారు. రోజుకు ఒకసారి ఒకళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు, అకృత్యాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు వీటన్నిటి మీద వర్షాకాల సమావేశంలో చెప్పించామని చెప్పి కూటమి పార్టీలు వాళ్ళ భుజాలు వాళ్లే జరుచుకున్నారు, పార్టీల నాయకులు. తీరా వర్షాకాల సమావేశాలు అయిపోగానే ఈ రెండు బయటపడిపోయినాయి. ఇది అడల్టరేటెడ్ లిక్కర్ అండ్ కంటామినేటెడ్ వాటర్. చూశారు కదా, మన్యం జిల్లాలో ఇద్దరు పిల్లలు, పాపం గిరిజన పిల్లలు, ఇద్దరు బాలికలు చనిపోయారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘాటుగా ట్వీట్ చేశారు. ఏమని? అదే ఎక్స్ లో గాడిదలు కాస్తున్నారా అన్న శ్రీకాంత్ గారు. అవును వసుదాన్ గారు, మొదటిగా మీకు, మన ప్రజాశక్తి, మన దీనికి ఛానల్ సభ్యులకు అందరికీ కూడా శుభోదయం. నకిలీ మద్యం కేసులో ఈ పట్టుబడ్డ సురేంద్ర నాయుడు గాని, జయచంద్రారెడ్డి గాని, జనార్దన్ రావు గాని, వీరి జనార్దన్ రెడ్డికి నాకు తెలిసి ముందుగానే మన ఆఫ్రికాలో ఒక మద్యం తయారు చేసే లిక్కర్ ఒకటి ఉన్నట్లుంది ఆయనకి. ఆ లిక్కర్ ద్వారా ఫస్ట్ నాకు తెలిసి ఇప్పుడు పట్టుబడినది రాయలసీమ జిల్లాలో మాత్రమే. వీళ్ళు రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించుకొని ఒక కేంద్రం ఇది, ఒకటి ఉత్తరాంధ్ర వైపు, అటువైపు ఒకటి కూడా 2 పెట్టినట్లు ఉన్నారు అని నాకు సమాచారం ఉంది. ఇంకా దాని పూర్తి సమాచారం వెలుగులోకి రాలేదు. అది ఎక్సైజ్ వాళ్ళు బయటికి తీస్తారనుకుంటున్నా. లేదంటే ఈ ముసుగులో ఇది బయటపడిందని చెప్పి దాన్ని కొంచెం పాతేసే ప్రయత్నం చేసినా చేస్తారేమో. వాస్తవానికైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ యొక్క మద్యంను ప్రభుత్వానికి నిధులు వచ్చేటట్టుగా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టుగా ఒక ప్లాన్ చేసి పథకం ప్రకారము ఈ యొక్క ఆ వచ్చిన డబ్బును ప్రజలకు వినియోగించేది కానీ, మరి అభివృద్ధి వైపు వినియోగించేది కానీ పెట్టేటట్టుగా కార్యక్రమాన్ని, మద్యాన్ని చాలా పారదర్శకంగా నిర్వహించారు. కానీ మనకు ముందు నుంచి తెలుసు, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఏమి జరుగుతాయి, బయటికి వీరు మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా విదితమే. ఇది తెలిసిండేదే ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఈ మద్యం స్కామ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమి లేనప్పటికీ దాన్ని అభూత కల్పనలు సృష్టించి ఈ మద్యాన్ని తయారు చేస్తున్నారు, ఆ మద్యము అక్కడ తయారు చేస్తున్నారు, నకిలీ మద్యం తయారు చేస్తున్నారు అని చెప్పి అందరినీ కూడా, ప్రజలందరినీ భయభ్రాంతులు చేశారు. కానీ పారదర్శకంగా ఆ కాలంలో జరిగింది ఈ యొక్క మద్యం ఇదనేది ఒక ప్రభుత్వం. శ్రీకాంత్ గారు, కూటమి పార్టీలు ఒక ఆరోపణ చేస్తూ వచ్చాయి టైం అండ్ అగైన్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆయన విడుదల చేసిన బ్రాండ్స్ లిక్కర్ దాగి కళ్ళు పోయినాయి, కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, ప్రాణాలు పోయినాయి, మత్స్యస్థితం కూడా వచ్చింది, వేలాది మంది సఫర్ అయ్యారు. నిజమేనా అండి అది? ఒకటి వసుదేవన్ గారు, ఇప్పుడు ప్రభుత్వము వారు నడుపుతున్నారు. ప్రభుత్వంలో జరిపిన దాన్ని, ఈరోజు జరిగిన దాన్ని, లిక్కర్ స్కామ్ ను బయట పెట్టిండేది ఏమి? ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కనుక్కొని
ఇది ప్రజలకు అన్యాయం జరుగుతా ఉంది. ప్రజలు దీని ద్వారా చేస్తే వాళ్ళు ఆరోగ్యాలు పాడైపోతాయి, చనిపోయే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఎవరు ఎత్తి చూపించారండి? మేమే కదా. ఇప్పుడు జరిపిండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పక్క ప్రతిపక్షంలో ఉండి చేసింది కదా. అప్పుడు వాళ్ళు మేము పాలకపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏ ఒక్కటన్నా కనిపెట్టగలిగి ఒకవేళ బయటికి చెప్పగలిగారా? ఉంటే కదా చెప్పడానికి. ఏమీ లేదు కాబట్టి ఈ రోజు జరిగినట్లు ఆ రోజు ఏమన్నా ఒక్క కార్యక్రమం అన్నా వారు ఊరికే ఉన్నిందిరా. ప్రతిపక్షంగా ఉంటే ఇటువంటి మామూలుగా వాళ్ళు మాట్లాడేది దుమ్ము పోస్తారు. ఇటువంటిది దొరికితే ఇంక ఉన్నిస్తారా? కానీ అప్పుడుట్లో ఏ ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం ఊరికే మాట్లాడడమే గాని ఏది కూడా నిరూపించలేకపోయింది. ఏది కూడా లేదు కాబట్టి వారు చెప్పేదన్నీ అవాస్తవాలు కాబట్టి వాస్తవం వేరే ఉంది కాబట్టి చూపించలేకపోయారు. ఈ రోజు అదొకటి శ్రీకాంత్ గారు. దాంతో పాటు అసలు ఇది ఎలా బయటపడింది? అన్నమయ్య జిల్లాది. ఐ థింక్ మీ పక్క జిల్లా కాబట్టి మీకు ఎక్కువ అవగాహన ఉండదు. ఇది పక్క జిల్లా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటే మనము జరుగుతుంది. అది ఏదో ఒకటి ఎక్కడో చోటి బయట పెట్టాల్సిందేదే. ఇది చాలా పెద్ద స్కామ్. ఇది అంటే ఈ మద్యం స్కామ్ అనేది వీళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఫ్యాక్టరీలు పెట్టినారు కాబట్టి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని జయచంద్ర నాయుడు, మన జయచంద్ర రెడ్డి అయితేనేమి, జనార్దన్ రావు అయితేనేమి, సురేందర్ నాయుడు అయితేనేమి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఒక రాష్ట్రంలో, ఇప్పుడు రాయలసీమలోనే కాదు రాష్ట్రంలో అంతా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క మూడు బాటలకు ఒక వీరు తయారు చేసే లిక్కర్ పోతా ఉంది. ప్రజలకు ఎంత ఇదిగా జరుగుతున్నారో, అనారోగ్యం పాలవుతున్నారో. ఒకరు చనిపోయారు కూడా, పెద్దన్న అనే వ్యక్తి అతను ఈ యొక్క బాటలు తాగి చనిపోవడం కూడా జరిగింది. ఒకటి వసుదేవన్ గారు, నేనేమంటున్నానంటే ఇటువంటి లిక్కర్స్ ను మీరు సౌత్ ఆఫ్రికాలో పెట్టుకోండి, ఎక్కడన్నా పెట్టుకోండి. కానీ ఇక్కడికి వచ్చి రాష్ట్రంలో 3 భాగాలుగా విభజించి 3 చోట్ల పెడతామంటే ప్రజలు ఒప్పుకోరు. ప్రజల పక్షానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు గట్టిగా సమాధానం చెప్తుంది, గట్టిగా బుద్ధి చెప్తుంది. ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోనీయకుండా మేము మా వీలైనంత వరకు మా ప్రాణాలను అడ్డు పెట్టైనా సరే ఇటువంటివన్నీ అడ్డుకొని ప్రజల ప్రాణాలు కాపాడుతామనేది మేము తెలియజేస్తున్నాం. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు రెండో అంశం సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేస్తూ ఎక్స్ లో ఇక్కడ ప్రతి 3 బాటిల్స్ లో ఒక బాటిల్ నకిలీ లిక్కర్ ఉంటుందని అన్నారు. అంటే అంత అంత జాగ్రత్త క్యాలిక్యులేట్ చేసి మరీ చెప్పారంటే అంత ఆ స్థాయిలో నకిలీ మద్యం తయారవుతుంది రాష్ట్రంలో. అంటే ఒక్కటి, మేము ఏది మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, పార్టీ వాళ్ళు మాట్లాడినా, పార్టీ అధికార ప్రతినిధులు మాట్లాడినా పూర్తి సమాచారం సేకరణ చేసుకున్న తర్వాతే మేము దాన్ని పత్రికల ముందుకు వస్తాము, మీ యొక్క టీవీ డిబేట్ల ముందుకు వస్తాము. వారి మాదిరి వేగ్గా ఊరికే చెప్పడం జరగదు వసుదేవన్ గారు. ఇంకోటి నేను చెప్తున్నా, ఈ డ్రైవర్లకు పాపం, మన ఆటో డ్రైవర్లకు కానీ వీళ్ళకి కానీ 15,000 ఇచ్చారు అని వాళ్ళు పాపం ఏదో అరవకొరో ఇచ్చారు. ఇచ్చిన దాన్ని సంతోషపడ్డారేమో. ఈ లిక్కర్ స్కామ్ బయటపడిన తర్వాత ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, బీజేపీ వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా అధోగతికి వెళ్ళిపోయారు. వీరు మేమేమో చేశామనుకున్నారు, కానీ ఇటువంటి లిక్కర్ స్కామ్ అనేది ప్రజలకు చాలా హానికరమైనది. సంపద సృష్టి అనుకుంటూ వస్తున్నారు. సంపద సృష్టి మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పేవారు, నేను సంపద సృష్టిస్తానని. బహుశా సంపద సృష్టి అంటేనేమో ఇదేనేమో. నాయకులకు, ప్రభుత్వానికి, నాయకులకు, పార్టీకి దోచిపెట్టడమే సంపద సృష్టి. ప్రజలకు కాదు, ప్రభుత్వానికి కాదు. వీళ్ళు చేస్తున్నది బాగా గుర్తుపెట్టుకోండి. నాయకులకు, పార్టీకి మాత్రమే ఇటువంటి కార్యక్రమాలంతా డబ్బును దోచిపెడుతున్నారు. ప్రభుత్వానికి కాదు. ఇది ప్రజలకు ఏ ఒక్క రూపాయి అందదు అనేది గుర్తుపెట్టుకోవాలి. సంపద సృష్టి అంటే సంపద సృష్టితో పాటు రెండో అంశం చూసారు, కలుషిత నీళ్లు తాగి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ప్రాంతం గిరిజన బాలికల హాస్టల్లో 2 పిల్లలు చనిపోయారు. గిరిజన బాలికలు చనిపోయారు. ఏంటి, అక్కడ ఆర్ఓ ప్లాంట్ చెడిపోయిందిట. ఆర్ఓ ప్లాంట్ చెడిపోయింటే వాటర్ కంటామినేట్ అయిందిట. అది తాగి వాళ్ళు జాండీస్ తోటి పోయారండి. అంటే ఇంత ప్రికేరియస్ కండిషన్ ఉంటే మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అక్కడ? ఒకటి వసుదేవన్ గారు, ప్రభుత్వము గుడ్డిగా కండ్లు మూసుకొని, అంటే ఏమీ చేయలేక, చేతకాక
వీరు చేస్తున్న ప్రతి ఒక్క మన్యం జిల్లాలోనే కాదు, అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్క జిల్లా వైపు వస్తే నాసి రకం మన ఇవి వాడుతున్నారు. పిల్లలకు పట్టడానికి కానీ, వాటర్ కానీ, మన ఆహార పదార్థాలు కానీ తినడంలో నాసి రకము పదార్థాలు వాడుతున్నారు. దీంట్లో నేను మొదటిగా ఈ మద్యం కేసులో ఎలాగైతే అందరికీ నాయకులకు పార్టీకి డబ్బు ఎలా పోతుందో, ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో కూడా ఇదే విధంగా నాసిరకం సామాన్లు వాడి వాటర్ గాని, కంటామిటేషన్ ఆయిల్ గాని ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా పరిపూర్ణంగా లేదు. ఇవన్నీ కూడా నాసిరకం ఉత్పత్తులు వాడుతున్నారు. దీనివల్ల ప్రజలు, పిల్లలు అంతా కూడా చాలా బాధపడే పరిస్థితులు వచ్చింది. ఒకసారి పిల్లల తల్లిదండ్రులను హాస్టల్కు పోయి చూస్తే వాళ్ళు ప్రతి ఒక్కసారి గమనించుకుంటే వారానికి ఒక రోజు గాని, 2 రోజులు గాని వీళ్ళు పిల్లలను పోయి గమనించుకోవాలా. అక్కడ ఉన్నది ఏమి చేస్తున్నారు ఏమనేది మనమంతా చూసుకోవాలా. లేకపోతే ఇటువంటి మన మద్యం తాగి అక్కడ మన మద్యం బాధితులైన వారు ఎలా పోతున్నారో హాస్టల్స్ లో కూడా పిల్లలకి ఏమండి అంటే హెపటైటిస్ బి వచ్చేది కానీ, కామెర్లు వచ్చేది కానీ తెలియదా వాళ్ళకి? అంటే ఇటువంటి మంచి నాణ్యతమైనది వాడుతా ఉంటే ఎందుకు అటువంటివి వస్తాయి? కానీ నాణ్యమైన ఉత్పత్తులు వాడటం లేదు వీరు ప్రభుత్వం ఊరికే మాటలు చెప్పుకోవడానికే గాని ఏది చేయడానికి లేదు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏదైతేనేమి, మీరు ఇరిగేషన్ అయితేనేమి, ఇటువంటి సోషల్ వెల్ఫేర్ అయితేనేమి, ఈ మద్యం దుకాణాలు అయితేనేమి, ఫేర్వేజ్ షాపులు అయితేనేమి, అందరూ కూడా రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఈ యొక్క నాయకులు కానీ ఒక దోచుకునేది దాచుకునేది మాత్రమే వాళ్ళు చూస్తున్నారు తప్ప ప్రజల సంక్షేమాన్ని గాని, ప్రజల యొక్క బాగోగులు గాని వీళ్ళు చూసుకోవడం లేదు అన్నది వాస్తవం. ఒక్కటొక్కటి కూడా నిదానంగా బయటికి తీసుకొస్తాం. ప్రభుత్వాన్ని మేము గట్టిగా నిలదొక్కే విధంగా అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రజల పక్షాన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలే అంటున్నారు. అసెంబ్లీకి వస్తే తట్టుకోలేరు, వస్తే అక్కడ సమయం ఇవ్వరు. ఆ సమయం ఇవ్వకపోగా ఇటువంటి కార్యక్రమాలంతా కూడా 10 రోజులకోసారి, 11 రోజులకోసారి ఆయన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతున్నాయి, ఎక్కడ అవకతవకతలు జరుగుతున్నాయి, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతా ఉంది, న్యాయం జరగలేదు ఎక్కడ అనేది ఆయన మొత్తం అంతా కూడా ఒక సేకరణ చేసి ప్రతి 10 రోజులకోసారి ఒక మంచి ప్రణాళిక మీద ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలకంతా తెలియజేయడం జరుగుతా ఉంది. తద్వారా ప్రజలు కూడా మేలుకోవాలి. ఒక పార్టీనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, నాయకులే కాదు, ప్రజలు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. ఇటువంటి నకిలీ మద్యం గాని, ఫేర్వేర్ షాపులు గాని, మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో స్కూల్లో పిల్లలకు కానీ ఇవన్నీ కూడా అన్యాయం జరుగుతుంటే మనం ఊరికే కూర్చొని చూసుకొని ఉండకూడదు. ప్రభుత్వాన్ని నిలదీయాలా అన్నది ప్రజలలో కూడా రావాలి అన్నది నేను మనస్ఫూర్తిగా మీ టీవీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా వసుదేవన్ గారు. ఇంకా మూడో అంశం అండి, నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ సందర్శనకి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ వెళ్తున్నారు. ఎందుకంటే స్పీకర్ ఏమన్నారు, ఆయన పాత్రుడు గారు, జీవో ఇస్తే కదా అక్కడ కాలేజీ కట్టడానికి. సరే జీవో ఇచ్చారో ఇవ్వలేదో, కాలేజీ కట్టారో కట్టలేదో రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే తెలుస్తుంది. అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ యాజిటేషన్. ఆల్రెడీ మీరు అన్ని దగ్గర మీకు నాయకులు కార్యకర్తలు ఆందోళన చేశారు ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో నేరుగా ఆయనే ఉండబోతున్నారు. ఈ తర్వాత ఢిల్లీ దాకా తీసుకుపోబోతున్నారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు, తెలుసు కదా. అవును, ఇప్పుడు మనము మొత్తం రాష్ట్రంలో ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మనం చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల ఇండస్ట్రీ అన్నవాడు, ఆయన ఉన్నన్ని రోజులు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకొచ్చిన దాఖలా లేదు. కాకపోగా ఇప్పుడు ఎందుకో నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది వసుదేవన్ గారు. ఏదైనా టీవీల్లో మాట్లాడేటప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో ఇది నేను తీసుకొచ్చిన కాలేజీ అంటాడు, ఇది నేను తీసుకొచ్చిన పాలసీ అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంతా కూడా ఆయన ట్యాగ్ వేసుకొని నేను తెచ్చినా అంటున్నాడు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిది మాత్రమే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ 108 తీసుకొని వచ్చి ఎలా ప్రజలకు మనకు వైద్యాన్ని అందించాడో రాజశేఖర రెడ్డి గారు, నేను కూడా చిరస్థాయిగా ప్రజల మధ్యలో నిలవాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష. అంటే వారు పట్టుదలతో ఒక నిర్దిష్టమైన ఆలోచనతో చేశారు. ఎందుకంటే బీద ప్రజలు కూడా చదువుకునే మెడిసిన్ చదివి వారు కూడా చదువుకోవాలా అని, చదువుకొని మెడిసిన్ కావాలని కళలు చాలా మందికి ఉంటాయి. ఆ కళలను ఈయన నెరవేర్చాలా, వారి సంకల్పం నెరవేరాలా, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా అన్న ఉద్దేశంతో ఇన్ని మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి
ప్రభుత్వం నడపాలా అన్న విధానంతో తీసుకొని వచ్చి 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారు. 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి. 17 మెడికల్ కాలేజీ ఇంకా అన్ని కూడా వర్క్స్ జరుగుతున్నాయి. దాన్ని కంప్లీట్ చేయకుండా వీరు హై డ్రామాలేసి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తాండ్రు, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తీసుకొచ్చానని. అది బాగా కంటికి కనపడుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కార్యక్రమాలు చేసి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఓపెన్ చేసినవి కూడా ఆయన పెట్టుకొని ఎంత అసలు ప్రజలు నవ్వుకోరా అని. కింద క్లిప్పింగ్ పైన ఆయన నేను చెప్పినానంటారు, కింద క్లిప్పింగ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసిన క్లిప్పింగ్లు వస్తున్నాయి. ఇటువంటి అసలు ఎంత నిర్దాక్షిణ్యంగా అబద్ధాలు చెప్తూ మాట్లాడుతున్నారో. జగన్మోహన్ రెడ్డి నేను ఒక్క శ్రీకాకుళం మన్యం జిల్లాకే కాదు, అన్ని జిల్లాలు కూడా పర్యటించి మా కార్యకర్తలు గాని, ఎస్టీలు గాని, ఎస్సీలు గాని, బీసీలు గాని ప్రతి ఒక్కరూ విద్యార్థులందరూ కూడా మెడికల్ కాలేజీ కట్టే మెడికల్ కాలేజీ దగ్గరికి పోయి వాళ్ళు చెప్పిన దాన్ని అబద్ధం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది నిజము అని చెప్పి చూపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా మన్యం జిల్లాలో అక్కడికి వెళ్ళి ఈ స్పీకర్ గారు ఎలా మాట్లాడతారో చూస్తున్నాం. ఆయన స్పీకర్ ఇద్దరు వసుదేవన్ గారు వారు ఏదో రాజకీయ నాయకుల మాదిరి వారు ఇంకా అసలు ఆ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు గాని, వాళ్ళు మాట్లాడే విధానం గాని అసలు సరిగా లేదు. అది చాలా పారదర్శకంగా లేదనిపిస్తోంది. ఇటువంటి శ్రీకాకుళం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం జరిగింది, మనం ఏం చేశాను అన్న అంశాలు అక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. తద్వారా రాష్ట్ర ప్రజల్లో ఇప్పుడు అందరూ కూడా ప్రజలు తెలుసుకున్నారు ఏం చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, ఇప్పుడు ఏమి వీళ్ళు చేయబోతున్నారు అనేది. ప్రతిరోజు ఇటువంటి మద్యం స్కాములు, ఈ మన మెడికల్ స్కాములు, పిపిపి విధానం వల్ల దీన్ని ప్రైవేటీకరణ చేసి ఒక సామాన్య మానవునికి ఈ చదువును అందుబాటులో లేకుండా చేస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. కానీ ఈయన మన పవన్ కళ్యాణ్ గారు కళ్ళు మూసుకొని ఆయన కూర్చుంటున్నారు తప్ప ఆయన ఎక్కడా కూడా ఏది కూడా స్పందించడం లేదు, వినిపించడం లేదు. ఎందుకో ఆయన మంత్రి పదవి పోతుందనో, లేకుంటే ఆయన డిప్యూటీ సీఎం పదవి పోతుందనో, లేకుంటే వాళ్ళకి అన్నకి ఇచ్చినటువంటి మన ఎమ్మెల్సీ దాన్ని తీసేస్తారేమో, ఆయన ఏం అనుకుంటున్నాడో, ఏమి బాధపడుతున్నాడో, ఏమి చేస్తున్నాడో ప్రజల పక్షాన ఊగి 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 మాట్లాడినోడు ఇప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ జ్వరం వచ్చి నిద్రపోయి ఊగుకుంటా కూర్చునే పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న చూసాం డ్రైవర్లందరికీ 15,000 ఇచ్చిన స్కామ్ లో పాపము ఆయన ఆరోగ్యం సరిగా లేక ఆయన నిద్రపోతున్నాడు. ఆరోగ్యము సరిగా లేక నటిస్తున్నాడో, లేకుంటే నిజంగా ఆరోగ్యము బాగలేదో. ఎందుకంటే ఆయన నవరస నట కళాకారుడు కాబట్టి వారికే తెలియాలి. ఇటువంటి కార్యక్రమాలను నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి. ఆ రోజు మీరు ఎన్నికల హయాంలో మీకు ఏం చెప్పారో, కూటమి ప్రభుత్వం వస్తే మేము ఏం చేస్తుంది, తప్పును నిలదీస్తామని ఊరికే చెప్పడం కాదు, చేతల్లో కూడా చూపించు పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ గారికి మరీ మేము చెప్తున్నాం. ఈ రోజు మద్యం స్కామ్ లో ఊరికే తూతూ మంత్రంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ అధ్యక్షునితో ఒకటి ఇది ఇప్పించారు, వారిద్దరిని సస్పెన్షన్ అని కాదు, వారిద్దరిని అరెస్ట్ చేసి లోపలికి వేయాలి. దీంట్లో పార్టీలో ఉన్న పెద్దల ప్రమేయం లేనిదే ఇది జరగదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లకు దండుకునే ఒక ప్రణాళిక ఇది. ఈ ప్రణాళిక ద్వారా పార్టీకి డబ్బు ఇస్తూ నాయకులు డబ్బు సంపాదించుకునే మార్గాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రవేశపెట్టిన ఈ మార్గాన్ని వెంటనే పవన్ కళ్యాణ్ గారు గాని, ప్రభుత్వం గాని మాట్లాడి వీళ్ళందరినీ కూడా అరెస్టు చేసి దీని వెనకలున్న పెద్దలని వాళ్ళని ఎట్లా పార్టీ నుంచి సస్పెండ్ చేశారో, ఇప్పుడు పదవుల్లో ఉన్నటువంటి నాయకులను కూడా వాళ్ళ ప్రమేయం ఉంది, వాళ్ళను కూడా సస్పెండ్ చేసి వాళ్ళ మంత్రి పదవుల నుంచి కూడా కిందికి వారిని వీడ్చాలి అని చెప్పేసి నేను మీ టీవీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా 3 అంశాలు సృష్టించారు శ్రీకాంత్ గారు. ఒకటి కల్తీ లిక్కర్ అండ్ కలుషిత నీరు అండ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్, వాళ్ళ కార్యాచరణ, పార్టీ కార్యాచరణ గురించి కూడా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు.